హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రీడింగ్ ఏంటి అని అంటే, నేను మార్నింగ్ చెప్పినట్టుగా సెకండ్ పర్సన్ ఎవరైతే మీ లైఫ్లోకి వచ్చారో కలెక్టివ్ లైఫ్లోకి, వాళ్ళ విషయం ఈరోజు వీడియోలో రీడింగ్ చేయబోతున్నాను. సో ఇక్కడ మనకి రీడింగ్ చూస్తే, ఇక్కడ మీ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ సెకండ్ పర్సన్ చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెంబర్, అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక పర్సన్ అనమాట. ఈ పర్సన్ మీకు ఫ్యూచర్ స్పౌస్ అవ్వచ్చు, అంటే ఫ్యూచర్లో మీ సోల్మేట్ కనెక్షన్ అండ్ లైఫ్ పార్ట్నర్గా ఉండొచ్చు ఈ సెకండ్ పర్సన్. మీరు చూసినట్టుగా మీ పాస్ట్ పర్సన్కి ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ ఏమీ కూడా సెకండ్ పర్సన్లో కనిపించవు మీకు కంపేర్ చేసి చూసుకుంటే. ఇక్కడ మీకు ఎలా కనిపిస్తారంటే, మీ పాస్ట్ పర్సన్కి ఎలా అయితే థర్డ్ పార్టీ అండ్ మీరు కంప్లీట్లీ డిఫరెంట్గా కనిపించారో, ఇక్కడ సేమ్ మీకు అదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ని అండ్ సెకండ్ పర్సన్ని కంపేర్ చేసి చూస్తే టోటల్లీ డిఫరెంట్ కనిపిస్తారు అనమాట ఇద్దరు. సో అలా ఉంటుంది. అండ్ కొంతమందికి ఇక్కడ పాస్ట్ పర్సన్కి కలెక్టివ్కి చాలా ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంది, బట్ ఇక్కడ మీ సెకండ్ పర్సన్కి మీకు పెద్దగా ఏజ్ డిఫరెన్స్ ఉండదు, మీతో సమానంగానే ఉంటుంది ఏజ్ కూడా. అండ్ క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ కూడా మీతో ఈక్వల్గా ఉంటారు. అండ్ ఇన్కమ్ విషయంలో కూడా ఈక్వల్గానే ఉంటారు, కొంచెం ఎక్కువగా కూడా ఉంటారు. సో ఇక్కడ సెకండ్ పర్సన్ ఎనర్జీస్ ఎట్లా ఉంటాయంటే, మీరు ఒక ఎంప్రెస్ అయితే సెకండ్ పర్సన్ ఎంపరర్, మీరు ఒక ఎంపరర్ అయితే సెకండ్ పర్సన్ ఒక ఎంప్రెస్, అట్లా ఉంటారనమాట. అండ్ ఈ సెకండ్ పర్సన్ పాస్ట్ పర్సన్ లాగా మ్యారేజ్ అనగానే ఆ విషయాన్ని పోస్ట్ పోన్ చేయటం, మధ్యలో ఇంకొక రాంగ్ చాయిస్ చేసుకుని అటువైపు వెళ్ళిపోవడం, అలాంటి పనులు అయితే చేయరు. సెకండ్ పర్సన్ ఏంటంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఒకటే మాట అడిగేస్తారు, డైరెక్ట్గా ప్రపోజ్ చేసేస్తారు. విదిన్ 1 వీకే, మీకు పరిచయం 1 మంత్ లోపే మీకు పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడటం, మిమ్మల్ని ప్రపోజ్ చేయటం మీకు. అండ్ వెంటనే మీరు ఒకవేళ మీరు పేరెంట్స్ని అడిగి చెప్పాలి అది అని అనుకోండి, పేరెంట్స్ని కూడా మాట్లాడేసి వెంటనే మ్యారేజ్ పనులు స్టార్ట్ చేసే పనిలో పడిపోతారనమాట. అంత ఫాస్ట్ పర్సన్ ఈ సెకండ్ పర్సన్. మీకే చాలా షాకింగ్గా ఉంటుంది, అసలు ఇదంతా జరుగుతుంది నిజమేనా లేక ఇంకేమన్నా ఇది కూడా ఫేక్ రిలేషనా అని మీకు భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇది సడన్గా మ్యారేజ్ వరకు వెళ్ళిపోతుంది అని అంటే మీరు త్వరగా ఆ రిలేషన్ నుంచి బయటికి రాలేరు. మళ్ళీ ఒకసారి మ్యారేజ్ అయిపోతే ఆ రిలేషన్ నుంచి బయటపడడం అనేది చాలా కష్టమైన పని. సో మ్యారేజ్ అనేసరికి ఈసారి మీరు కంగారు పడతారు. బట్ పేరెంట్స్కి వాళ్ళకి తెలుసు, పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇదంతా. సెకండ్ పర్సనే నీకు కరెక్ట్ సోల్మేట్, కరెక్ట్ ఫ్యూచర్ స్పౌస్ నీకు అని కూడా చెప్తారు కలెక్టివ్కి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు ఆ పాస్ట్ ఎనర్జీస్లోంచి త్వరగా బయటపడినందుకు. కానీ ఇది కూడా ఒక యూనివర్స్ మీకు ఇచ్చిన ఛాన్స్, మీరు మళ్ళీ ఐసోలేటెడ్ లైఫ్లోంచి మీరు బయటికి రావడానికి యూనివర్స్ మీకు ఇచ్చిన ఛాన్స్ అనమాట. సో ఈ సెకండ్ పర్సన్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చెయ్యరు. ఎవరైతే యాక్సెప్ట్ చేశారో ఆల్రెడీ వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. ఈ సెకండ్ పర్సన్ చాలా క్లవర్, బిజినెస్ మైండెడ్ ఉంటారు, మోస్ట్లీ మేనేజర్స్ ఉంటారు, అండ్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, కొంతమంది ఇంకా రిచ్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు కూడా ఉన్నారు, అండ్ కొంతమంది అబ్రాడ్ ఉన్నారు. సో అలా అన్నమాట. సెకండ్ పర్సన్ ప్రొఫైలే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. సో మీరు వెంటనే యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుంది ఈ ప్రొఫైల్.
మీరు యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇటు సెకండ్ పర్సన్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మిమ్మల్ని వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ చేయటానికి. సో ఇక్కడ మీకు ఏ విధమైన ఇవి కూడా రావు, కాన్ఫ్లిక్ట్స్ ఏమీ రావు ఇద్దరి మధ్య. అండ్ ఫ్యామిలీస్ మధ్య కూడా చాలా ఫ్రెండ్షిప్ ఉంటుందన్నమాట. సో కొత్తగా ఎవరైతే వాళ్ళ లైఫ్లోకి సెకండ్ పర్సన్ వచ్చారో అండ్ ప్రపోజ్ చేశారో వాళ్ళు చాలా హై ప్రొఫైల్ ఫ్యామిలీ అది కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి మీ దగ్గర నుంచి, కలెక్టివ్ దగ్గర నుంచి. సో అవన్నీ కూడా మీరు సాటిస్ఫై చేయగలగాలి. అండ్ విదిన్ 3 months మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది. కొంతమంది చేంజ్ ఆఫ్ కంట్రీ అండ్ చేంజ్ ఆఫ్ స్టేట్, చేంజ్ ఆఫ్ సిటీ అట్లా షిఫ్ట్ అవుతారు. హౌస్ షిఫ్టింగ్ కూడా చేస్తారు. అండ్ అక్కడ హౌస్ షిఫ్ట్ అవుతారు అండ్ అక్కడ చాలా హ్యాపీ లైఫ్, బ్లిస్ఫుల్ లైఫ్ అయితే చూస్తారు సెకండ్ పర్సన్తో. అసలు మీ పాస్ట్లో మీరు ఫేస్ చేసిన గ్రీఫ్ ఏదైతే ఉందో అదంతా మర్చిపోతారనమాట మీరు సెకండ్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత. బట్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మాత్రం అదే ఎనర్జీస్లో ఉంటారు అండ్ త్వరగా బయటకు రాలేరు. అక్కడ మీ పాస్ట్ పర్సన్కి తెలీదు మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయినట్టు. బట్ అయినా కూడా మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాటిల్లో సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేస్తున్న పిక్చర్స్ చూసుకుని ఇంకా ఏడుస్తున్నారు మీ పాస్ట్ పర్సన్. అసలు చాలా ఇన్నోసెంట్, ఇక్కడ కలెక్టివ్ చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఇక్కడ. అయినా కూడా నేను చాలా ఏడిపించాను అసలు ఏమీ ఆలోచించకుండా అని ఇప్పటికీ ఏడుస్తున్నారు. అసలు తన లైఫ్ మీద తనకే హోప్స్ లేవు మీ పాస్ట్ పర్సన్కి. సో అయినా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. బట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక సాడ్ ఎండింగ్ జరుగుతుంది కొంతమంది లైఫ్లో. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని మీకు దగ్గర అవుదామని ట్రై చేసే టైంకి మీరు సెకండ్ పర్సన్తో మ్యారేజ్ సెటిల్ అయిందని అటు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో పాస్ట్ పర్సన్ అలా లోన్లీగానే ఉండిపోవడం జరుగుతుంది. ఇది కొంతమంది లైఫ్లో జరుగుతుంది, బట్ అందరి లైఫ్లో జరగదు. సో అదొక సాడ్ ఎండింగ్ ఉంటుంది మీ పర్సన్ సైడ్ నుంచి. అండ్ మీకు కూడా మనసులో ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది ఇట్లా పాస్ట్ పర్సన్ని వదిలేసినప్పుడు మీకు కూడా బాధ అనిపిస్తుంది చాలా. కానీ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అండ్ మీరు ఏదైతే అప్పుడు ఆ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారో మీ పాస్ట్ పర్సన్ మీకు సైలెన్స్ ట్రీట్మెంట్ తర్వాత, ముందు షాక్ ట్రీట్మెంట్, తర్వాత సైలెంట్ ట్రీట్మెంట్, ఇన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చారు మీకు. ఎందుకు మీరు ఏమీ చేయనప్పుడు కూడా మిమ్మల్ని అలా ట్రీట్ చేశారు మీ పర్సన్. అదే మీకు నచ్చలేదు. మీరు ఒంటరిగా ఉండిపోతారేమో అని మీకు భయం వేసింది. కానీ యూనివర్స్ మీకు సపోర్ట్ చేసింది ఇక్కడ. యూనివర్స్ కూడా మీ ఇన్నోసెన్స్ మీద చాలా అప్రిషియేట్ అయ్యి మీకు సెకండ్ పర్సన్ని మీ లైఫ్లోకి పంపింది, మళ్ళీ మీరు హ్యాపీ లైఫ్ చూడమని. బట్ వేరేస్ పాస్ట్ పర్సన్ లోన్లీగానే ఉండిపోతారు కొంతమంది లైఫ్లో. అండ్ వేరే ఇంకెవరిని చూద్దామన్నా కూడా మీ పర్సన్ తన లైఫ్లోకి వేరే పర్సన్ని ఇన్వైట్ చేయాలంటే కూడా భయపడుతున్నారనమాట. కానీ ఎంతమంది వచ్చినా ఎంతమంది వెళ్ళిపోయినా ఆ లైఫ్లో నుండి మీ పర్సన్కి మీలాంటి పర్సన్ని ఇంకా లైఫ్లో చూడరు. అంత మంచి పర్సన్ మీరు, కలెక్టివ్. సో ఈ కలెక్టివ్ లాంటి పర్సన్ మళ్ళీ దొరకాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలి అని అనిపిస్తుంది మీ పాస్ట్ పర్సన్కి. అంత ఇష్టం పెరిగింది మీ పైన. కానీ మీరు ఆ టైం వచ్చేసరికి మీరు రిజెక్ట్ చేయడం అంటూ జరుగుతుంది. సో అదొక బ్యాడ్ మీ పర్సన్కి. అదంతా మీరు చేసింది కాదు ఇక్కడ. ఇదంతా ఎవరు చేసుకున్నది అని అంటే తనకు తానుగా మీ పాస్ట్ పర్సనే చేసుకున్నారు.
ఈ రిలేషన్ మొత్తం సెల్ఫ్ సాబోటైజ్ చేసింది ఎవరు అంటే మీ పాస్ట్ పర్సన్. దీంట్లో మీది ఏమీ రోల్ లేదు ఇక్కడ, అంతా తను చేసిందే. సో అవన్నీ విషయాలు కొంతమంది మీరు మీ సెకండ్ పర్సన్కి చెప్తారు, బిఫోర్ మ్యారేజే చెప్తారు, అవి కూడా యాక్సెప్ట్ చేస్తారు మీ సెకండ్ పర్సన్. కొంతమంది చెప్పకుండానే మ్యారేజ్ చేసేసుకుంటారు సెకండ్ పర్సన్ని, కొంతమంది చెప్పి చేసుకుంటారు. చెప్పినా చెప్పకపోయినా కూడా మిమ్మల్ని ఏమీ అనరు మీ సెకండ్ పర్సన్. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ బాధలో ఉన్నారు, అయినా ఇలాంటి విషయాలు ఏమీ అడగకుండానే మీకు ప్రపోజ్ చేయటం అంటూ జరిగింది మీ సెకండ్ పర్సన్. సో అలా ఎందుకు చేశారు అని అంటే మీరు ఎలాంటి వారైనా పర్వాలేదు, మీ పర్సన్కి మ్యారేజ్ తర్వాత ఎలా ఉన్నారు అనేది మీ పర్సన్కి సెకండ్ పర్సన్కి కావాలి. మ్యారేజ్ ముందు ఎలా ఉన్నారు అనేది మీ పర్సన్కి సెకండ్ పర్సన్కి అక్కర్లేదు. ఎందుకు అంటే అవసరం లేదు, అతని కోసమో ఆమె కోసమో మీరు అడగలేదు కదా. సో మిమ్మల్ని కూడా అందుకే మీ పర్సన్ అడగరు. ఇన్ కేస్ అడిగినా ఒకవేళ మీరు చెప్పినా కూడా అక్కడ ఏం రియాక్షన్ కనబడదు మీకు. మీ సెకండ్ పర్సన్కి కావాల్సింది ఏంటంటే మీ రిలేషన్ కావాలి అంతే, అది కూడా ఒక లైఫ్ పార్ట్నర్గా. ఇంకా మిగతా విషయాలు ఏమీ వద్దు మీ పర్సన్కి. సో అంత ఫాస్ట్గా ఉంటుంది మీ సెకండ్ పర్సన్ వే ఆఫ్ థింకింగ్. అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మీ న్యూ పర్సన్ జనరల్గా ఇక్కడ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి ఎక్కువ కనిపిస్తుంది ఎమోషనల్ పర్సన్. అండ్ కలెక్టివ్ సైడ్ నుంచి చూస్తే మేషరాశి, సింహరాశి, తులారాశి, కన్యారాశి, కుంభరాశి కనిపిస్తుంది కలెక్టివ్ సైడ్ నుంచి. అండ్ లక్కీ నెంబర్ వచ్చేసి 4. ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 444 అని టైప్ చేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా మీరు వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అండ్ రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకుంటే నేను మీకు మీ అడ్రస్కి కొరియర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఈ రీడింగ్ మీకు 30 to 40% రెజనేట్ అయితే అది మీ రీడింగే. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, మిగిలిన పాయింట్స్ వదిలేసేయండి. అండ్ ఈ రీడింగ్ ఎవరికోసమైనా చూడొచ్చు మీరు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, వైఫ్, హస్బెండ్, డివోర్స్ ఇచ్చిన వాళ్ళు, ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఈ క్రిస్టల్స్, రుద్రాక్షలు, జెమ్ స్టోన్స్ ఎవరెవరు ఏమేమి వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ పర్సనల్ రీడింగ్ చూసి ఇవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ తెలుసుకోవాలి అని అంటే మీరు నా వాట్సాప్ నెంబర్కి మీ క్వశ్చన్స్ పెడితే నేను రిప్లై పెడతాను. సో ఓకేనండి, రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.